అరే ఇది ప్లే బటన్ రా, మీరైతే అసలు ఆ ప్లే బటన్ ఏమైపోయిందిరా? అయితే మా ఇంట్లో ఓ ప్లే బటన్ పోయింది మావ. నాకు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు రా నువ్వు అని అడిగాడు. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఏడవలా, ఇట్లా చేతులు ఇళ్ళలో వణుకుతున్నాయి. అండ్ మా డాడీ పక్కన కూర్చొని చూస్తున్నాడు ఏమైపోయింది వీడికి అని చెప్పి. హాయ్ నా వెల్కమ్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నా 7 సంవత్సరాల యూట్యూబ్ కెరియర్లో వచ్చిన అన్ని ప్లే బటన్స్ మీకైతే చూపిస్తాను. అండ్ మీరే చూడొచ్చు, మన దగ్గర దాదాపు 5 ప్లే బటన్లు ఉన్నాయి. యాక్చువల్లీ 6 ఉండాలి, ఒకటి మిస్ అవుతుంది. అండ్ ఈ 5 ప్లే బటన్లు దేనికి వచ్చినాయో ఫస్ట్ చెప్తాను. ఇదైతే ఫస్ట్ మున్నాబాయ్ గేమింగ్ 1,00,000 సబ్స్క్రైబర్లకు వచ్చిన ప్లే బటన్. అండ్ ఆ తర్వాత ఏదొచ్చిందంటే MBG ఆర్మీ 1 lakh అయిన ప్లే బటన్. అండ్ ఆ తర్వాత ఇది ఎప్పుడో వచ్చింది టీమ్ MBGది, సో ఇది పక్కన పెడుతున్నాను. అండ్ దాని తర్వాత నాకు వెంటనే అయిపోయింది మున్నాబాయ్ గేమింగ్ 1 million సబ్స్క్రైబర్స్ ప్లే బటన్, అది ఈ ప్లే బటన్. అండ్ ఆ తర్వాత MBG ఆర్మీది ఇంకొక ప్లే బటన్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో గోల్డ్ ప్లే బటన్. సో 2 గోల్డ్లు 3 సిల్వర్లు ఉన్నాయి. సో వీటిని అన్బాక్స్ చేసి వెంటనే మీకు చింపి చూపించడం పెద్ద టైం పట్టదు. బట్ ఇవి అవార్డులను అనుకోండి, గుర్తింపు అని అనుకోండి, ఆర్ ఎల్స్ మీరు ఇచ్చిన సపోర్ట్కి ఒక ఏమంటారు, నాకు వర్డ్స్ రావట్లేదు. నేను ఇప్పుడైతే ఇవి అయితే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. బట్ నేను అన్బాక్స్ చేసే ముందు వీటి వెనకాల ఉన్న కష్టం మీకు తెలియాలి. చాలామందికి చాలా ఈజీగా వచ్చినాయి మున్నాబాయ్కి అని అనుకుంటున్నారు. బట్ అలా కాదు. నేను యూట్యూబ్ ఏదో ఎర్న్ చేద్దామనో, ఇంత సక్సెస్ వచ్చేస్తుందనో, పొడిచేద్దామనో స్టార్ట్ చేయలేదు. చాలా నార్మల్గా హాబీలాగా స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాలేజ్లో, వాడు మామ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అండ్ నా ఛానల్కి మానిటైజేషన్ యాక్టివ్ అయిపోయింది, ఇలా పనికి వస్తుందిరా అని చెప్పాడు. మీకు తెలిసిందే కదా మున్నాబాయ్ ఎలాంటాడో. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడదామని ఫిక్స్ అయ్యాను. పెట్టి ఫస్ట్ హ్యాకింగ్ కంటెంట్ పెట్టాను అనమాట. ఐ మీన్ గేమ్లో హ్యాక్ వేసి ఆడటం కాదు, వైఫైలో ఎలా హ్యాక్ చేయాలి, ఆర్ ఎల్స్ సెక్యూరిటీ లేయర్స్ అని ఉంటాయి, ఈసీ స్టూడెంట్స్కి సపరేట్గా నేర్పిస్తారు. ఇథికల్ హ్యాకింగ్ అనమాట. అది పోస్ట్ చేస్తే గైడ్లైన్స్కి విరుద్ధం అన్నాడని చెప్పి గేమింగ్ కంటెంట్కి వచ్చాం. అండ్ గేమింగ్ కంటెంట్ నేను స్టార్ట్ చేసింది జనవరి 2019 10వ తారీఖున. అండ్ అక్కడ నుంచి మీరు ఈ 1 lakh సబ్స్క్రైబర్ బటన్ రాటకి ఎన్ని రోజులు పట్టింది అనుకుంటున్నారు? దాదాపు 374 రోజులు, అంటే 10 days మోర్ దాన్ 1 year. 1 సంవత్సరం 10 రోజులు పట్టింది. ఆ 12 నెలలు ఎలా గడిచినాయి అంటే, స్టార్టింగ్లో నాకు సపోర్ట్ చేసిందల్లా కూడా మా ఫ్రెండ్స్. కాలేజ్లో నాకు బ్యాక్ బెంచ్లో కూర్చొని మేము ఆడుకునే వాళ్ళం. మెయిన్గా సుప్రదీప్, ఆదిత్య, విద్యాధర్. అండ్ మా కాలేజ్లో ఇంకోటి ఉండేవాడు వేరే బ్రాంచ్లో, యాంగర్ అని, రవి అని చెప్పి. అండ్ ఆ తర్వాత లక్కీ స్మార్ట్ అని చెప్పి ఇంకో అతను ఉండేవాడు. అండ్ మా వాళ్ళు ఇంకా కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, దాసరి వినీత్ అండ్ దత్త, ఆర్ఎల్స్ ఇంకా ఆదిత్య, కృష్ణ, బోల్డ్ అంతమంది ఉన్నారు. ఓకే, నేను ఎవరన్నా పేరు మర్చిపోతే కనుక క్షమించండి మామ. బట్ మా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. అండ్ వాళ్ళతో ఈ యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. నేను ఫన్నీగా మొబైల్లో రెడ్మీ Note 3లో లైవ్ స్ట్రీమ్ పెట్టామని, మ్యాక్సిమం గంట వచ్చేది దాంట్లో బ్యాటరీ అంతే. ఆ తర్వాత మనకి మీకు తెలుసు కదా, ఒక ల్యాప్టాప్ ఇచ్చారనమాట. యూట్యూబ్ ఓపెన్ చేయమని కాదు, బీటెక్ 3rd year ప్రాజెక్ట్ చేయమని. నేను దాంట్లో మొబైల్ కనెక్ట్ చేసి ఆడాను, అయినా గంట వచ్చింది. ఆ తర్వాత ల్యాప్టాప్లో ఆడటానికి షిఫ్ట్ అయిపోయాను. బట్ దాని తర్వాత ఈ 100K ఆర్ ఎల్స్ 1 lakh చేయడానికి సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరంలో నాకు చాలామంది సబ్స్క్రైబర్లు, ఎర్లీ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు. దాంట్లో కొంతమంది పేర్లు ఉన్నాయి, నేను అందరి పేర్లు మెన్షన్ చేయలేను. బట్ దాంట్లో సాయి అని ఒక బ్రో ఉండేవాడు, చిన్ను అని ఉండేవాళ్ళు, అండ్ కళ్యాణ్, సన్నీ, రెడ్డి అండ్ బూయా వినయ్ అని చాలా పేర్లు ఉన్నాయి. నేను అన్ని పేర్లు తీసుకోలేను. బట్ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మీరంతా సపోర్ట్ చేయకపోతే ఇవన్నీ ఇక్కడ ఉండేవి ఎర్లీ స్టేజ్లో, చాలా ఎర్లీ స్టేజ్లో. అట్లీస్ట్ నాకు 10,000 సబ్స్క్రైబర్లు కూడా లేరు ఆ స్టేజ్లో. ఒక డైలాగ్ ఉంటుంది మామ, ఆ స్ట్రీమ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు, కాకపోతే ఒక్క వ్యూవర్ కూడా లేనప్పుడు స్ట్రీమ్ చేసేవాడే స్ట్రీమర్ భయ్య. అండ్ ఆ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎలా అంటే, నేను ఈ కష్టమైన ఫేజ్లు దాటొచ్చానని చెప్పి రిమెంబర్ చేసుకోవటానికి నాకు ఈ స్ట్రీములు బాగా గుర్తొస్తాయని చెప్తాను. అది కనెక్ట్ చేయమని చెప్తాను, అది చూడండి. ఒక్క వ్యూవర్ కూడా లేనప్పుడు స్ట్రీమ్ చేసేవాడే స్ట్రీమర్ భయ్యా. నేను ఇలాంటి కష్ట సమయాల్లోంచి పైకి వచ్చాను అని తెలియటానికి నాకు ఈ స్ట్రీమ్లన్నీ పనికొస్తాయి. అందరూ కూడా ఈజీ అని అనుకుంటున్నారు ఆ 1 lakh.
నేను కూడా 365 రోజులు కాదు, ఎగ్జాక్ట్లీ 374 రోజులు కష్టపడ్డాను. స్టార్టింగ్లో 10,000 సబ్స్క్రైబర్లు రాటాక ఒక 3, 4, 5 నెలలు 6 నెలలు పట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ 6 నెలల్లో మిగతా ఏని మధ్యలో నాకు రాయ్ స్టార్, ఫ్రెండ్ ఏడు, ఆ తర్వాత మిగతా చాలామంది ఉండేవాళ్ళు. దేవ్ అని చెప్పి, శశి అని చెప్పి, చందు అని చెప్పి, వీళ్ళ పేర్లు మీరు ఎప్పుడు విని ఉండరు, బట్ చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత ఆర్జీబీ గిల్డ్లోకి వెళ్ళాను. గిల్డ్లోకి వెళ్తే ఇంకా గిల్డ్ ప్లేయర్స్తో వి ప్లేడ్. ఆ విధంగా నాకు ఫస్ట్ 100K అయింది. దానివల్ల ఈ ప్లే బటన్ అయితే వచ్చింది. సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసినా మున్నాబాయికి ఓవర్ నైట్ సక్సెస్ వచ్చింది అని అనుకోకండి. 374 రోజుల తర్వాత ఒకవేళ ఇది ఓపెన్ చేయగానే పడిపోతుంది. ఇది యాక్చువల్లీ ఒక్కసారి అన్బాక్స్ చేసాము, అప్పుడు దోల అలా ఉండేది. సో మనకైతే ఒక యూట్యూబ్ టీం నుంచి ఒక కార్డు, దీని నుంచి ఇంకొక సర్టిఫికెట్. హియర్ వి గో. దిస్ ఈజ్ ఫస్ట్ ఎవర్ మున్నాబాయ్ గేమింగ్ సిల్వర్ ప్లే బటన్. ఓకే, ముద్దు పెడితే మళ్ళీ అక్కడ మచ్చలు పడతాయో. బట్ మీకు ఇప్పుడు ఒక టైం లైన్ చెప్తాను, అది నేను నోట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ టైం లైనేనండి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకే, బట్ మీకు అనిపించిందో లేదో కామెంట్లో చెప్పండి. నేను జనవరి 2019లో స్టార్ట్ చేశాను యూట్యూబ్. 374 రోజులు పట్టింది నాకు 100K చేయడానికి, అంటే సంవత్సరం పట్టింది. ఆ తర్వాత 100K to 200K జస్ట్ 104 డేస్లో కంప్లీట్ చేశాను, అంటే 3 monthsలో. అక్కడతో అయిపోలేదు. 200K to 300K జస్ట్ 49 డేస్లో కంప్లీట్ చేశాను. ఏంటి, అక్కడతో కూడా ఏమీ అయిపోలేదు. 400K to 500K సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ జస్ట్ 17 days. అండ్ అక్కడి నుంచి కూడా అయిపోలేదు. దిస్ ఈజ్ August 13, 2020. ఆ రోజు నాకు 500K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అక్కడి నుంచి నా ఛానల్ డబల్ అవ్వటానికి, అంటే 500K నుంచి 1 million అవ్వటానికి ఐ టుక్ జస్ట్ 89 days, అంటే ఒక 3 months నా ఛానల్ ఒక 500K నుంచి 1 million చేయటానికి. మీరంతా విన్నారు టైం లేను. ఫస్ట్ 374 రోజుల కష్టం తర్వాత దట్ ఎక్స్ప్లోజివ్ గ్రోత్. 104 days, 49 days, 37 days, 17 days. అండ్ ఆ తర్వాత మిగతాయి కూడా ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి అంటే 90 రోజుల్లో 500K సబ్స్ నుంచి 1 million అయిపోయారు. సో ఆ 1 million అయిపోయిన బటన్ నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. అది ఈ బటన్. ఇప్పటికొచ్చి నేను కనీసం దీన్ని అన్బాక్స్ కూడా చేయలేదు. ఇంకా ఎక్కడున్న టేపులు అక్కడే ఉన్నాయి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ మై ఓన్ ప్లే బటన్. ఇది లేనిదే అసలు ఏమో బూయ్ అవార్డు కూడా చూసినా కానీ ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు. బట్ యూ సీ ద ఆనందం. అండ్ దీని వెనకాల కూడా చాలామంది సపోర్ట్ ఉంది. ఎర్లీ సబ్స్క్రైబర్స్ది కావచ్చు, ఆర్ ఎల్స్ మా గిల్డ్ మేట్స్ది కావచ్చు. నేను 1 million వరకు గిల్డ్లో లేను అనుకుంటా, బయట వేరే గిల్డ్లో ఉన్నా. బట్ మిగతా మా మెయిన్ స్క్వాడ్ రాకేష్ బ్రో, రాజ్, నితిన్, నీరు, డాన్ అన్న, ఇంకా బిఎల్కే తరుణ్ అని, ఆర్జీబీ గిల్డ్ వాళ్ళు బోల్డ్ అంతమంది ఆడారా నాతో. బట్ నేను ఒకటైతే చెప్పగలను, ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో నేనున్నాను మెయిన్ బోగి కింద, ఆర్ఎల్స్ ఇంజన్ కింద. నాతో కొంతమంది జాయిన్ అయ్యారు అండ్ మధ్యలో కొంతమంది వెళ్ళిపోయారు. బట్ నా గోల్ వచ్చేసరికి 10 million. సో అది అయ్యేంతవరకు నేను జర్నీ ఆపలేను. ఏదేమైనా నేను ముందుకెళ్ళాలి. సో అందుకే నేను ముందుకెళ్తున్నా. సో లెట్ మీ సీ మై 1 million ప్లే బటన్ మై సెల్ఫ్ ఫస్ట్. ఓకే, సో నేనైతే ఇటు సైడ్ అయితే కోస్తున్నాను. ఇటు సైడ్ కింద కూడా ఇచ్చాడు రో, కింద కూడా ఉంది. అండ్ చలో హియర్ వి గో. నేను కాదు, అండ్ చాలామంది సపోర్ట్ చేశారని చెప్పా కదా, బట్ మెయిన్గా మీ సపోర్ట్. ఆ 104 రోజులు ఆర్ఎల్స్ ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీ అందరి సపోర్ట్ నా వైపున లేకపోయి ఉంటే ఇది ఉండేది కాదు. సో ఇది అంతా కూడా మీకే అంకితం ఇస్తున్నాను. సో వాచ్ ద ప్లే బటన్. ఓకే, నాకు తెలిసి కనిపించి ఉండదు. ఓకే, కనిపించాలి అంటే ఇది అడ్డు తీయాలి. సో దానికంటే ముందు ఒక సర్టిఫికేట్ యూట్యూబ్ బాబాయ్ది. ఇది నాకు చాలా వాల్యుబుల్, అందుకే కొద్దిగా పక్కన పెడుతున్నా. అండ్ దిస్ ఈజ్ ద ప్లే బటన్ ఆఫ్ మున్నాబాయ్ గేమింగ్. కాస్త బయటికి తెద్దాం. అరే యార్ ఎంత బాగుంది మామ, అసలు గోల్డ్ ఇప్పుడుకొచ్చి డిస్టర్బ్ చేయలేదు బ్రో. 5 సంవత్సరాలు అయిందిరా దీన్ని. అండ్ దీన్ని కూడా కింద పెడుతున్నా. నాకు సిల్వర్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ గోల్డ్. ఓకే, బట్ స్టిల్ ఏ బరువుందరా రాట్లా. అండ్
దిస్ ఈజ్ ద గోల్డ్ ప్లే బటన్ presented to Munnabai Gaming for passing 1 million subscribers. యూట్యూబ్ గోల్డ్ ప్లే బటన్. దీని వెనకాల చాలామంది కష్టం ఉంది. అండ్ మెయిన్గా నా కష్టం అయితే నేను చాలా త్యాగం చేశాను. ఎలా త్యాగం చేశానంటే ఐ లాస్ట్ సో మెనీ ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో. నేను ఒక్కళ్ళ బర్త్డేకి వెళ్ళా, ఒక్కళ్ళ ఫంక్షన్కి వెళ్ళా, ఒక్క సెలవులకి వెళ్ళా, ఏం వెళ్ళా. అందుకే ఇది వచ్చిందేమో. ఐ టుక్ దిస్ సో సీరియస్లీ అండ్ ఫీలింగ్ చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ ప్లే బటన్ వెనకాల మా ఫ్యామిలీ, మా మమ్మీ, మా డాడీ అండ్ మా అన్నయ్య వీళ్ళందరూ అడ్జస్ట్ అయిన నైట్స్. మాకు ఒకే ఒక ఏసీ రూమ్ ఉండేది. ఆ ఒకే ఏసీ రూమ్లో నేను కూర్చొని అరుస్తూ ఉండేవాడిని. వాళ్ళు పడుకుని ఉంటే, అరే చంపేశారా, రండిరా, అరే మామ రివైవ్ ఇవ్వరా, బాట్ నా కొడక అని చెప్పి అలా అరిసినా కానీ నాకు మా మమ్మీ ఏ రోజు డిస్కరేజ్ చేయలేదు. ఆడుకోరా, మంచిగా చెయ్యి, ఏది చేసినా డెడికేషన్తో చెయ్యి అని చెప్పి చేసింది. అండ్ స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉండేది మామ. ఆ ల్యాప్టాప్ వేసుకొని ఓ పని చేయని హెడ్సెట్ మెడలో వేసుకొని దాని మైక్తో, ఇంకా ఇంటర్నెట్ పోయేది. అండ్ నాకు ఫస్ట్ ఫేస్బుక్లో వచ్చింది మామ 1000 వాచింగ్. దట్ మోటివేటెడ్ మీ టు డూ లైవ్ స్ట్రీమ్స్ ఇన్ యూట్యూబ్. 15 వాచింగ్తో చేశాను నేను 1 lakh సబ్స్క్రైబర్స్. ఆ తర్వాత 1000 వాచింగ్ వచ్చింది ఒక స్ట్రీమ్కి. వచ్చిన 2 నిమిషాల్లో పవర్ కట్ అయ్యింది. ఇట్లా చేతులు ఇలా వణుకుతున్నాయి ఆ 1000 వాచింగ్కి. అండ్ మా డాడీ పక్కన కూర్చొని చూస్తున్నాడు ఏమైపోయింది వీడికి అని చెప్పి. నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు రా నువ్వు అని అడిగాడు. నేను అప్పుడు దాకా ఎప్పుడూ ఆడవలా. ఎందుకు రా బాధపడుతున్నావు ఎందుకు అని అన్నాడు. కరెంట్ పోయింది డాడీ, ఇంటర్నెట్ పోయింది డాడీ అన్నాడు. అయితే ఏమైందండి, నాకు లైఫ్లో ఫస్ట్ టైం 1000 వాచింగ్ వచ్చింది డాడీ, అది పోయింది 2 నిమిషాలు కూడా లేదు, నాకు చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఇది 1000 మంది చూడటం అంటే అని అన్నాడు. ఫోన్ చేసి తిట్టాడు బ్రో. 5 నిమిషాల్లో మొత్తం ఇన్వర్టర్ వచ్చింది, ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేయించారు. అండ్ 5 నిమిషాల్లో యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళనుకుంటా వాళ్ళు వచ్చి బ్యాటరీ పెట్టి ఇంటర్నెట్ ఇచ్చెళ్ళారు. సో మా డాడీ సపోర్ట్ ఆ లెవెల్లో ఉండేది అనమాట. లైక్ మా డాడీ అంటే నాకు హీరో లాగా. సో మొత్తం అన్ని మా డాడీ కూడా చాలా సపోర్ట్ చేశాడు. నా ల్యాప్టాప్ హీట్ అవుతుందంటే డ్రైవింగ్ చేసుకుంటే ఇంత చిన్న టేబుల్ ఫ్యాన్స్ వస్తాయి చూసారా, అది పెట్టిచ్చాడు. దాంతో నేను 1 million చేశాను. అండ్ రాకేష్ బ్రో కీబోర్డ్ కూడా ఇచ్చాడు ఆ టైంలో. ఇంకా చాలామంది చాలా హెల్ప్ చేశారు మామ. దీని వెనకాల ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి. బట్ అన్నీ ఈరోజు చెప్తే చాలా ఎక్కువ లెంత్ అవుతుంది వీడియో. బట్ దిస్ ఈజ్ మున్నాబై గేమింగ్ గోల్డ్ ప్లే బటన్. ఇంకా నేను ఎప్పుడన్నా ఒక డీటెయిల్డ్ స్టోరీ టైం వీడియో చేస్తాను దీని గురించి. ప్రతి వీడియోకి వెళ్ళి చెప్తాను ఏమేమైందని చెప్పి. ఆ విధంగా మన 1 lakh అండ్ 1 million అయ్యాయి. ఆ తర్వాత ఇంకా టైం లైన్ అయిపోలేదు, ఇంకొంచెం ఉంది, ఈ కొంచెమేనండి. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ ఇప్పుడు దాకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లు చేయండి. ఆ తర్వాత 1 million నుంచి 2 million చేయటానికి నాకు మళ్ళీ టైం ఎక్కువ పట్టింది. 234 days పట్టింది ఒక 1 million సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడానికి. బట్ ఆ పైన ఉన్న 500 రోజులతో కంపేర్ చేస్తే ఇక్కడ త్వరగానే. ఆ తర్వాత 2 million to 3 million అవ్వటానికి నాకు 392 రోజులు పట్టింది. ఫస్ట్ 100Kకి ఎంత టైం అయితే పట్టిందో ఇక్కడ 1 millionకి అంత టైం పట్టింది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఫుల్ స్టాప్ ఆర్ఎల్స్ మెయిన్ బ్రేకులు పడింది. ఇది జూలై 29, 2022లో మేమైతే 3 million సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ చేసాం. అండ్ ఆ తర్వాత 3 million నుంచి 4 million అవటానికి ఇంకా అవ్వలేదు. మనం ఇంకా 50,000 సబ్స్క్రైబర్లు వెనకబడి ఉన్నాం. ఇట్ టుక్ మీ 1320 days అండ్ స్టిల్ కౌంటింగ్. ఈ 1350 అవ్వచ్చు, విచ్ ఈజ్ నియర్లీ 3.69 years ఇక్కడ దాకా కౌంట్ చేసుకుంటే. అయినా కానీ నేను నా జర్నీ వదలలేదు. ఈ మొత్తం జర్నీ ఇట్ టుక్ మీ అరౌండ్ 2616 days. అది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 7 years 2 months అయితే అవుతుంది. ఈ టైంలో చాలామంది వచ్చారు, చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది వెళ్ళారు. బట్ ఇంకా 4 million మనం చెయ్యాలి. దిస్ ఈజ్ ద టైమ్ లైన్. బాగా అనిపించింది. బట్ ఈ 3.69 years నేను ఏం చేశానని ఐఎమ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది నేను మొత్తం ఒక జూమ్ అవుట్ వెళ్ళి చూసుకుంటే. అండ్ ఆ తర్వాత నేను మిగతా వాటికి కూడా ప్లే బటన్స్కి చెప్తాను. అండ్ మీకు అనిపించవచ్చు వావ్ ఇప్పుడు దాకా బాగుంది, మరి ఎంబీజీ ఆర్మీ ఎందుకు పెట్టావరా అన్న డౌట్ రావచ్చు. ఎంబీజీ ఆర్మీ ఎందుకు పెట్టామో తెలుసా? అప్పుడులో ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయి, లేచిపోతున్నాయి. బాబో ఏ బటన్ నొక్కినా హ్యాక్ అవుతున్నాయి. నాకు నా మెయిన్ ఛానల్ పోతే
రెండో ఛానల్ ఉంటుంది కదా అని ఆర్ఎల్స్ రెండో ఛానల్ అన్న ఉంటుందా అన్న ఇన్సెక్యూరిటీ ఉందన్నమాట. సో ఒక ఛానల్ డెడ్ అయిపోతే ఇంకో ఛానల్ ఉంటుంది అనే భయంతో ఒక బ్యాకప్ ప్లాన్ కింద ఫామ్ అయిందే ఎంబీజీ ఆర్మీ. సో ఆ ఎంబీజీ ఆర్మీ ప్లే బటనే ఇదనమాట. అండ్ ఎంబీజీ ఆర్మీకి 100K అవ్వడానికి ఎంతో టైం పట్టలేదు. నేను ఇంకా ఆ టైంలో రీసెర్చ్ చేయలేదు. చేసి నేను మీకు వేరే ఏదన్నా సందర్భంలో చెప్తాను. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే నేను 7 గంటలు కష్టపడి స్ట్రీమ్ చేస్తున్నాను. దాంట్లో బోల్డ్ అన్ని మంచి గేమ్ ప్లేలు ఉంటున్నాయి. 7 గంటలు కూర్చొని ఎవడో చూడలేడు. దాంట్లో మంచిగా నేను ఆడిన ఆట ఒకటి బయటికి పక్క తీసి పెడితే ఎవరన్నా చూస్తారనే ఆశ. ఆ రోజుల్లో మనం టిప్స్ అండ్ ట్రిక్స్ చూస్తుంటే దాన్ని కంటెంట్ రీపర్పసింగ్ అంటారు అనమాట. సో అది చేయొచ్చు కదా అని ఎవరో అన్నారు. సో అందుకని చేసిన ఛానల్ ఇది. సో చలో, దిస్ ఈజ్ ఎంబీజీ ఆర్మీనా? యా, ఐఎమ్ కరెక్ట్. దిస్ ఈజ్ ఎంబీజీ ఆర్మీ ప్లే బటన్. ఓకే, సో ఇదనమాట. నేను మొత్తం బయటికి తీస్తానా అండి. ఇది మనకి థర్డ్ వచ్చిన ఆర్ఎల్స్ సెకండ్ వచ్చిన ప్లే బటన్. ఓకే, ఎంబీజీ ఆర్మీ ప్రెజెంటెడ్ టు. అండ్ దీని వెనక నా కష్టం ఎంతైతే ఉందో దాంతోపాటు విజయరామన్ వాళ్ళు అండ్ మా టీం ఎవరైతే అప్పటికి ఇంకా టీం రాలేదు. ఓకేనా, నేను విజయరామన్న కలిసి డిస్కస్ చేసుకొని ఫిల్మోరాలో ఎడిట్లు చేసాం. ఆ తర్వాత ఏడో ప్రీమియర్ ప్రోకి మారి, కాకపోతే విశ్వాసం ఉన్నట్టున్నాడు ఉండి హైలైట్లకి జస్ట్ టైం స్టాంప్స్ చెప్పుకోవడం కొంట వాళ్ళ ఇంట్లో నుంచి. సో ఆ విధంగా వచ్చింది ఇది. జస్ట్ నా గేమ్ ప్లేనే, నా స్ట్రీమే, బట్ పక్కకు ఒక ముక్కలాగా తీసి పెడితే వచ్చిందనమాట ఇది. అండ్ దిస్ ఈజ్ ఎంబీజీ ఆర్మీ 100K ప్లే బటన్. జస్ట్ నా భయం నుంచి ఆర్ఎల్స్ నా బ్యాకప్ ప్లాన్ నుంచి పుట్టుకొచ్చిన ఛానల్ ఇది ఎంబీజీ ఆర్మీ. దాని 1 lakh సబ్స్క్రైబర్స్ ఈ విధంగా అయినాయి. అండ్ 1 lakh నుంచి 1 million కూడా అయింది అది. అండ్ ఇప్పుడు 1.8 million అయింది. జస్ట్ 2 millionకి ఒక 2 లక్షల సబ్స్క్రైబర్స్ దూరంలో ఉంది. దిస్ ఈజ్ 1 million పాస్ అయినందుకు వచ్చిన ఎంబీజీ ఆర్మీ గోల్డ్ ప్లే బటన్. ఇది నాకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. నా మెయిన్ ఛానల్ డెడ్ అయిపోయినా నా సెకండ్ ఛానల్ ఉంటుంది, నేను దాంట్లో వీడియోలు పెట్టుకోనన్నా నేను మళ్ళీ దీంట్లోకి రావచ్చు అని చెప్పి. ఆర్ఎల్స్ నా మెయిన్ ఛానల్ హ్యాక్ అయిపోయినా, స్ట్రైకులు పడిపోయినా నా రెండో ఛానల్ ఉంటుందని చెప్పి నాకు చాలా నమ్మకం ఇచ్చింది ఇది. చాలా ఆ బూట్ క్యాంప్లో కూర్చొని గ్రైండ్ చేసాం నాకు తెలిసినంత వరకు. దీని గురించి మోడరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హైలైట్స్ సబ్మిట్ చేసేవాళ్ళు. ఏది నేను 7 గంటలు స్ట్రీమ్ చేస్తే మా మోడరేటర్స్ అందరినీ పిలిచి అరే ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి ఫిల్ చేస్తే దాని నుంచి వచ్చినాయి ఈ హైలైట్స్ అన్నీ. అండ్ ఆ తర్వాత కూర్చొని ఐ మేడ్ 1 సిస్టమాటిక్ ఫన్నెల్. ఓకే, నేను హైలైట్లు ఆడతాను, ఆ హైలైట్ల నుంచి ఈ తీస్తాము అండ్ ఇలా ఒక ఫన్నెల్ చేసాము ఆటోమేటిక్గా. అండ్ ఇప్పుడు కూడా స్టిల్ మేము అదే రన్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ 1 million ఇంకో గోల్డ్ ప్లే బటన్. అండ్ ఇది కూడా సేమ్ ఫ్రీ ఫైర్ వాళ్ళు వచ్చింది. అండ్ ఇది కూడా సేమ్ నేను కూర్చొని ఎన్నో గంటలు ఫ్రీ ఫైర్లు ఆడితే వచ్చినాయి. సో చలో, ఇదిగోండి మావా, దీంట్లో కూడా ఒక మంచి సర్టిఫికెట్. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ ద గోల్డ్ ప్లే బటన్. చలో, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ గోల్డ్ ప్లే బటన్. జిష్, ఇదిగోండి, దిస్ ఈజ్ ఎంబీజీ ఆర్మీస్ ప్లే బటన్ 1 million సబ్స్క్రైబర్స్ చేసినందుకు. అండ్ ఇది జరిగినప్పుడు కేక్ కూడా కట్ చేయించినట్టున్నాం విజయరామన్న వీళ్ళందరితో. యా, మిగతా చాలామంది జర్నీ లీవ్ అయ్యి వెళ్ళాలి అండ్ వేరే పాత్స్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్, బట్ సో మెనీ మిస్అండర్స్టాండింగ్స్ అవి ఇవి జరిగినాయి. యా, మళ్ళీ మిగతా ఎప్పుడన్నా మాట్లాడతా వాటి గురించి, ఆర్ఎల్స్ ఎప్పుడైనా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం వస్తే. ఓకే, లేకపోతే దిస్ ఈజ్ యువర్ లవ్, జస్ట్ యువర్ సపోర్ట్. దీంట్లో మిగతా ఎవరికి క్రెడిట్ లేదు, నాకు కూడా క్రెడిట్ లేదు. ఆఖరికి దీని క్రెడిట్ మీకు మాత్రమే. నేను ఏ ఒక్క పర్సన్కి కూడా దీంట్లో క్రెడిట్ ఇవ్వట్లా, జస్ట్ మా సబ్స్క్రైబర్స్కి మాత్రమే చెందింది. ఇప్పటికి 1-2 సెట్. అండ్ ఆ తర్వాత మనకి యూట్యూబ్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, దట్ ఈజ్ షార్ట్స్ అని చెప్పి. సో షార్ట్స్ పబ్లిష్ చేస్తే ఛానల్ డెడ్ అయిపోద్ది అనే భయం ఉండేది. సో అందుకని నేను 3వ ఛానల్ పెట్టాను. సో ఈ 3వ ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ దాటారు. అండ్ దాటినందుకు వచ్చిన ప్లే బటనే ఈ సిల్వర్ ప్లే బటన్ టీమ్ ఎంబీజీకి. అండ్ చలో, హెవ్ వి గో.
ఇవన్నీ పక్కన పెడుతున్నా. అండ్ దిస్ ఈజ్ యూట్యూబ్ బాబాయ్ సర్టిఫికెట్. ఇదిగోండి మావా అని. అరే ఇది మున్నాబాయ్ హిందీ ప్లే బటన్ రా. మీరైతే అసలు ఆ ప్లే బటన్ ఏమైపోయిందిరా? ఇదేం ట్విస్ట్ మావా. అయితే మనది ఏది మిస్ అవుతుంది? ఆ ప్లే బటన్ మిస్ అవుతుందా? టీమ్ ఎంబీజీది నేను దోలగా అప్లై చేశానా? కాదు, అయితే టీమ్ ఎంబీజీది ఉండాలి. అయితే మా ఇంట్లో ప్లే బటన్ పోయింది మావా. జయహో. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది మున్నాబాయ్ హిందీ ప్లే బటన్. ఓకే, ఇది పోకిరి లెవెల్ ట్విస్ట్. ఇప్పుడు దాకా మేము ఓపెన్ చేసుకోక మాకు తెలియలేదు మావా. అండ్ దిస్ ఈజ్ మున్నాబాయ్ హిందీ ప్లే బటన్. ప్రస్తుతానికి దానికి ఒక 360K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. బట్ జస్ట్ ఒక 18-20 వీడియోల్లో 360K అయిపోయారు. అది హిందీ వాళ్ళ ఆడియన్స్ సపోర్టు. దీని క్రెడిట్ మాత్రం హిందీ వాళ్ళకి వెళ్తుంది. అండ్ మీకు కూడా వచ్చింది కొంత, ఎందుకంటే స్టార్టింగ్లో హిందీ సీక్నే ఆవుగా అని చెప్పి హిందీ రాని వాళ్ళు కూడా వచ్చి అచ్చా బహుత్ అచ్చా ప్యాజ్ డాలో అని కామెంట్లు పెట్టడం వల్లే ఆ వీడియోలు వెళ్ళినాయి. అరే ఇప్పుడు నాకు బాధగా ఉందిరా, మా టీం ఎంబీజీ ప్లే బటన్ ఏమైందిరా? అయ్యో ఎవడో వేసేసినాడు రా. సరేలే, దిస్ ఈజ్ మున్నాబాయ్ హిందీ ప్లే బటన్. దీనికి సపరేట్గా డెడికేటెడ్ షార్ట్ చేసి పెడతానులే హిందీ వాళ్ళ గురించి, సో దట్ వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి. ఓకేనా, హిందీ భాషలో. దీస్ ఆర్ ద ఆల్ కంప్లీట్ 5 ప్లే బటన్స్. ఇంకోటి మిస్సింగ్ మామ, చాలా బాధగా ఉంది మామ. ఎంత ఇన్కంప్లీట్గా అవుతుంది తెలిసి. ఇటు 2 సిల్వర్, ఒక 2 గోల్డ్, ఇటు 2 సిల్వర్ ఉంటే ఎంత బాగుండేది. అందుకనే నేనైతే ఇంకో కొత్త ఛానల్ అయితే పెడుతున్నాను. దట్ ఈజ్ మున్నాబాయ్ టెక్ ఛానల్. ఓకే, దాని పేరు కూడా ఇంకా మేము డిసైడ్ కాలేదు. కుదిరితే మీ దగ్గర ఉన్న పేర్లు ఉంటే కూడా తప్పకుండా చెప్పండి. సో ఇంకొక ప్లే బటన్ కూడా లోడ్ అవుతుంది మున్నాబాయ్ టెక్ యూట్యూబ్ ఛానల్ది. చూద్దాం అది ఎన్ని రోజులు పట్టుద్దో. 366 రోజులు పట్టాక 100K ప్లే బటన్ వచ్చిద్దా జ్ఞాని, లేదంటే ఏమవుతుంది? తొందరగా వచ్చేస్తుంది అంటున్నాడు జ్ఞాని. సో చూడాలి మామ. అండ్ ఇదే కాదు, మన ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ గ్రో అయింది. ఎంబీజీ ఆర్మీ దట్ కెప్ట్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద పాస్ట్ 7 years. నా ఎర్లీగా సబ్స్క్రైబ్ చేసిన మా కాలేజ్ ఫ్రెండ్స్కి, ఆర్ ఎల్స్ ఆ తర్వాత లేట్గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మొత్తం అందరూ సబ్స్క్రైబర్స్కి, ఆర్ ఎల్స్ ఇంత సపోర్ట్ ఇచ్చిన మా ఫ్యామిలీకి, మెయిన్గా మా మమ్మీకి, మా డాడీకి, మా నాన్నమ్మకి, మా తాతయ్యకి ఇంకేం చెప్పలేను. అండ్ దాని తర్వాత ఈ 1 million క్రాస్ అయిపోయిన తర్వాత కూడా 1320 రోజుల్లో కొద్దిగా చాలా ఫ్రిక్షన్ ఉంది, చాలా ఇది ఉంది. ఆ టైంలో మా మిగతా టీం మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ అయితే చూపించారు. లైక్ ఇక్కడ విశ్వాస్ కానీ, జ్ఞాని కానీ, ఆర్ ఎల్స్ మిగతా పీడీపీ, చక్రి, ఇంకా కొంతమంది మధ్యలో వచ్చారు, వెళ్ళిపోయారు. అండ్ జిఎఫ్ఎక్స్ టీం కూడా ఉండే, ఏకే జిఎఫ్ఎక్స్ అని, చైతన్య అని, ఇంకా ఆయుష్ అని ఒకడు ఉండేవాడు, అది హిందీ వాడు. దిస్ ఈజ్ ద వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు నా హోల్ మున్నాబాయ్ గేమింగ్ జర్నీ, నాకు ఎవరిని ఒక్క పర్సన్ కూడా మిస్ చేయకు, ఎక్కడ టైం లైన్ మిస్ చేయకు, ఈ ప్రతి టైం లైన్ నువ్వు రాసుకున్న ప్రతి టైం లైన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇల్లు మంత్ బై మంత్ ఆర్ ఎల్స్ ఇయర్ బై ఇయర్ అని అనుకుంటే కనుక ఈ వీడియోకి 1 lakh లైక్స్ చేయండి. అండ్ దాంతోపాటు ఒక 10,000 కామెంట్స్ చేయండి. ఈ 2 కండిషన్లు పాస్ అయిన రోజు నేను మళ్ళీ నా మున్నాబాయ్ గేమింగ్ మొత్తం స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాంగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. అండ్ కుదిరితే ఆ ప్రతి పర్సన్ని సమ్మన్ కూడా చేస్తాను. అండ్ మీ సపోర్ట్ వల్లే నేను 0 నుంచి 100Kకి వెళ్ళా, 100K నుంచి 1 million, అండ్ 1 million నుంచి ఇప్పుడు దాదాపు 4 million దాకా వచ్చాము. జస్ట్ ఇంకొక 50,000 సబ్స్క్రైబర్ల దూరంలో ఉన్నాం. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో గో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇదే కాదు, నా గోల్ 10 million. సో అది చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడిద్దో నాకైతే క్లారిటీ లేదు. 10 million చేసి ఆ ప్లే బటన్ ఈ మధ్యలో గ్యాప్లో పెట్టాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. ఎవరినైనా మిస్ చేసి ఉంటే కనుక క్షమించండి, నేనేం మర్చిపోలేదు. నేను డీటెయిల్ రివ్యూ వెళ్ళటానికి 6-7 సంవత్సరాల ఫుటేజ్ మళ్ళీ ఒకేసారి వెళ్ళటం కుదరలేదు, అందుకనే. బట్ మీరు కనుక ఒకవేళ నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అసలు కామ్గా నా స్ట్రీమ్ వాచ్ చేసినా కానీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఆర్ ఎల్స్ నెగిటివ్ కామెంట్ పెట్టినా కానీ
కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ క్యూటీ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ క్యూటీస్. బాయ్.